హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండెమ్స్ కిచెన్. పెండెమ్స్ కిచెన్లో ఈరోజు వీడియోలో ఒక స్పెషల్ బ్యాటర్ రెసిపీని మీకు పరిచయం చేయబోతున్నాను. ఈ బ్యాటర్ని ఒకసారి ప్రిపేర్ చేసి పెట్టుకున్నారంటే వారం రోజుల పాటు మీ ఫ్యామిలీ మెంబర్స్కి రకరకాలుగా టిఫిన్లు చేసి పెట్టచ్చు. చాలా ఎంజాయ్ చేస్తారు. చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఈ పిండితో మీరు ఇడ్లీ వేసుకోవచ్చు, దోశ వేసుకోవచ్చు, లేదంటే పొంగనాల్లాగా వేసుకోవచ్చు, ఊతప్పం చేసుకోవచ్చు, లేదంటే పునుగుల్లాగా వేసుకోవచ్చు, ఆనియన్ దోశ, ఎగ్ దోశ, మసాలా దోశ, ఇలా మీకు నచ్చినట్లుగా మీ ఫ్యామిలీ అడిగినట్లుగా మీరు చేసి పెట్టచ్చు. ఈ ఒక్క బ్యాటర్ని ప్రిపేర్ చేసుకుంటే చాలు. సో ఇక లేట్ చేయకుండా అన్ని టిఫిన్లకి సరిపోయే విధంగా ఈ బ్యాటర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ పిండిని ప్రిపేర్ చేసుకోవడానికి ఫస్ట్ ఇలా ఒక గిన్నెని తీసుకొని అందులోకి 2 కప్పుల దోసల బియ్యాన్ని కానీ లేదంటే రేషన్ బియ్యాన్ని కానీ వేసుకోండి. ఇక్కడ చాలామందికి దోసల బియ్యం అంటే తెలియవు. దోసల బియ్యం అంటే చూడండి ఇలా కొద్దిగా లావుగా ఉంటాయి. ఈ రైస్ ఏ సూపర్ మార్కెట్లో అయినా కానీ ఈజీగా అవైలబుల్గా ఉంటాయి. ఒకవేళ ఇవి దొరకని వాళ్ళు దీని ప్లేస్లో నార్మల్గా రేషన్ రైస్ని అయినా సరే వేసుకోవచ్చు. సో ఇలా 2 కప్పుల బియ్యాన్ని గిన్నెలోకి వేసుకున్న తర్వాత వీటిని శుభ్రంగా 2-3 సార్లు నీళ్ళతో కడగండి. కడిగిన తర్వాత మళ్ళీ తిరిగి ఫ్రెష్ వాటర్ని వేసుకొని ఈ బియ్యాన్ని ఒక 5 నుంచి 6 గంటల సేపు నానబెట్టుకోవాలి. సో ఈ బియ్యం గిన్నెని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఇంకొక గిన్నెని తీసుకొని అందులోకి మీరు ఏ కప్పుతో అయితే బియ్యాన్ని వేసుకున్నారో సేమ్ అదే కప్పుతోటి 2 కప్పుల బియ్యానికి 1 కప్పు మినపగుళ్ళని వేసుకోండి. అండ్ అలానే 1/2 కప్పు కొద్దిగా మందంగా ఉండే అటుకుల్ని వేసుకోవాలి. ఈ పిండి కోసం మీరు పల్చటి అటుకుల్ని వేసుకోకూడదు, ఇలా కొద్దిగా మందంగా ఉండే అటుకుల్నే వేసుకోవాలి. అండ్ అలానే 1/2 కప్పు సగ్గు బియ్యాన్ని వేసుకోండి. ఇలా సగ్గు బియ్యాన్ని వేసుకోవడం వలన ఇడ్లీలు చాలా సాఫ్ట్గా వస్తాయి. అండ్ పొంగనాలు, అప్పం ఇలా చేసుకున్నప్పుడు చక్కగా పొంగి సాఫ్ట్గా వస్తాయి అన్నమాట. సో అందుకని ఇలా సగ్గు బియ్యాన్ని వేసుకోవాలి. నేను ఇక్కడ కొద్దిగా లావుగా ఉండే సగ్గు బియ్యాన్ని వేసాను. మీరు కావాలంటే సన్నగా ఉండే సగ్గు బియ్యాన్ని మీ ఇంట్లో ఏవి అవైలబుల్గా ఉంటే వాటిని వేసుకోవచ్చు. తర్వాత ఇందులోకి 1 కప్పు ఇడ్లీ రైస్ని వేసుకోవాలి. నేను ఇక్కడ ఇడ్లీ రైస్ ఎలా ఉంటాయో చూపిస్తున్నాను చూడండి. ఇలా కొద్దిగా లావుగా ఉండి చిన్నగా ఉంటాయి అన్నమాట. ఇలా ప్యాకెట్స్ రూపంలో దొరుకుతాయి ఇడ్లీ రైస్ అనేవి, లేదంటే లూజ్గా కూడా దొరుకుతాయి. ఇవి కూడా ఏ సూపర్ మార్కెట్లో అయినా ఆన్లైన్లో కానీ ఈజీగా దొరుకుతాయి. ఇవి లేని వాళ్ళు నార్మల్గా రైస్ని 2.5 కప్పుల వరకు వేసుకోండి, సరిపోతుంది. మామూలుగా మీరు రేషన్ రైస్ 2 కప్పులు వేసుకున్నారు కదా, ఈ ఇడ్లీ రైస్ లేని వాళ్ళు మాత్రం 2.5 కప్పులు రేషన్ రైస్ని వేసుకోండి, సరిపోతుంది. కానీ ఇడ్లీ రైస్ అవైలబుల్గా ఉన్న వాళ్ళు మాత్రం వాటినే వేసుకోండి. వీటిని వేసుకోవడం వల్ల మనకి పిండి ఫర్మెంటేషన్ అనేది చాలా బాగా జరుగుతుంది అనమాట. సో అందుకోసం వేసుకోవాలి. ఇక్కడ 1 కప్పు వేసుకుంటే సరిపోతుంది. సో టోటల్గా మనం ఇక్కడ ఏమేమి యాడ్ చేశానో మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను, ఒకసారి నోట్ చేసుకోండి. మినపప్పు 1 కప్పు అండ్ 1/2 కప్పు అటుకులు, 1/2 కప్పు సగ్గుబియ్యం అండ్ 1 కప్పు ఇడ్లీ రైస్ను వేసాము. తర్వాత చివరగా ఇందులోకి 1 టేబుల్ స్పూన్ మెంతులను కూడా వేసుకోండి. వేసుకొని వీటన్నింటిని కూడా శుభ్రంగా కడిగేసి మళ్ళీ తిరిగి ఫ్రెష్ వాటర్ని వేసుకొని వీటిని కూడా ఒక 5 నుంచి 6 గంటల సేపు నానబెట్టుకోవాలి. సో 5 గంటల సేపు నానిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూసారా, మనకి బియ్యం చక్కగా నానిపోయాయి. అండ్ అలానే ఈ మినపప్పు, సగ్గు బియ్యం అన్నీ కూడా ఇలా చక్కగా నానిపోయాయి కదా. ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకోవడానికి ఇలా ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి ముందుగా నానబెట్టుకున్న మినపప్పు, సగ్గు బియ్యం, అటుకులు, ఇడ్లీ రైస్ ఉన్నాయి కదా, వాటిని వేసుకోండి. వేసుకొని ఇందులోకి అవసరమైన నీళ్ళని పోసుకొని ఈ పిండిని మాత్రం బాగా మెత్తగా వెన్నలాగా కాటుకులాగా గ్రైండ్ చేసుకోవాలి. ఎక్కడా కూడా మీకు బరక అనేది తగలకూడదు, అంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను మీకు గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూసారా, ఈ విధంగా ఇలా చేత్తో టచ్ చేసి చూసారంటే మీకు ఎక్కడ బరక తగలకుండా మెత్తగా ఉండాలన్నమాట. సో ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి వేసుకోండి.
వేసుకొని ఇదే విధంగా మిగిలిన పప్పుల్ని గ్రైండ్ చేసుకొని ఇదే గిన్నెలోకి వేసేసుకోండి. తర్వాత ఇదే మిక్సీ జార్లోకి మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని వేసుకొని ఈ బియ్యంలో అవసరమైన నీళ్ళని పోసుకొని ఈ పిండిని మాత్రం కొద్దిగా లైట్గా రవ్వగా ఉండేటట్లుగా గ్రైండ్ చేసుకోవాలి. అంటే మనం ఇడ్లీ వేసుకునేటప్పుడు మనకి కొంచెం ఇలా రవ్వ గ్రైండ్ చేసుకున్నారంటే ఇడ్లీ అనేవి రవ్వ వేసినట్టుగానే వస్తాయి అండ్ దోశ కూడా క్రిస్పీగా వస్తుంది అనమాట. సో అందుకని దీన్ని మాత్రం కొద్దిగా లైట్గా బరకగా ఉండేటట్లుగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక నేను మీకు గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను. చూసి ఇలా చేత్తో మీరు పిండిని చెక్ చేసుకుంటే చేతికి కొద్దిగా రవ్వగా తగిలితే సరిపోతుంది. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఇందాక మనం పప్పులు గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలో వేసుకున్నాం కదా, సేమ్ అదే గిన్నెలోకి వేసేసుకొని ఇదంతా కూడా చక్కగా కలిసేటట్లుగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని దీని మీద ఒక మూతను పెట్టేసి ఈ పిండిని ఒక 8 నుంచి 10 గంటల సేపు పులియపెట్టుకోవాలి. లేదు అంటే మీరు ముందు రోజు నైట్ గ్రైండ్ చేసేసుకొని నెక్స్ట్ డే దీంతో మీరు ఏ టిఫిన్ కావాలంటే ఆ టిఫిన్ని తయారు చేసేసేయచ్చు. నేను కూడా ఇక్కడ నైట్ గ్రైండ్ చేసేసుకొని నైట్ అంతా కూడా పిండిని అలా ఫర్మెంట్ చేసేసాను. అండ్ అలానే ఈ పిండిని ఖచ్చితంగా రూమ్ టెంపరేచర్లోనే ఫర్మెంట్ చేసుకోవాలి, ఫ్రిడ్జ్లో పెట్టకూడదు. నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా చూస్తే మీరు చూసారా పిండి అనేది ఎంత చక్కగా పొంగిందో. మీరు మాత్రం ఈ విధంగా చేసుకోవద్దు. ఎప్పుడైనా సరే మనం ఫర్మెంట్ చేసుకోవాలనుకున్న పిండిని బౌల్లో సగం వరకు మాత్రమే ఉండేటట్లుగా చూసుకోండి. లేదు అంటే ఇక్కడ నాకు అయింది చూసారా, ఇలానే జరుగుతుంది మీకు కూడా. బ్యాటర్ అంతా కూడా పొంగిపోయి ఈ విధంగా బౌల్ అంతా కూడా అయిపోతుంది. సో సేఫ్ సైడ్గా నేను ఇక్కడ ఒక ప్లేట్లో పెట్టేశాను కాబట్టి నాకు పొంగిన పిండి అనేది ఈ ప్లేట్లో పడిపోయింది. సో మీరు మాత్రం గ్రైండ్ చేసుకున్న తర్వాత బౌల్లో సగం వరకు ఉండేటట్లుగానే చూసుకోండి. అప్పుడు మీకు పిండి అనేది ఎక్కువగా వేస్ట్ అవ్వకుండా ఉంటుందన్నమాట. సో ఇలా చక్కగా పులిసిన పిండిని ఒకే డైరెక్షన్లో నెమ్మదిగా కలుపుకోవాలి. మీరు స్పీడ్గా కలిపేశారంటే ఈ పిండిలో ఏర్పడిన ఎయిర్ గ్యాప్స్ అనేవి పోతాయి. అప్పుడు మనకి ఇడ్లీ అనేవి గట్టిగా వస్తాయి అన్నమాట. సో అందుకని చక్కగా నెమ్మదిగా కలిపేసుకొని ఇప్పుడు ఇందులో నుంచి ఫస్ట్ డే నేను ఇడ్లీని ప్రిపేర్ చేసుకోమని చెప్తాను. ఎందుకంటే మనకి రోజు గడిచే కొద్ది పిండి అనేది కొద్దిగా పులుస్తూ ఉంటుంది కదా. సో ఫస్ట్ డే ఇడ్లీని ప్రిపేర్ చేసుకున్నారంటే నెక్స్ట్ డే నుంచి మనం దోశ వేసుకున్నా లేదంటే పొంగనాలు చేసుకున్నా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఎందుకంటే దోశకి అండ్ పొంగనాలకి కొంచెం పిండి పులిస్తేనే టేస్ట్ బాగుంటుంది అనమాట. అదే ఇడ్లీ పులిసిన పిండిని వేశారనుకోండి ఇడ్లీ పుల్లగా వస్తాయి. సో అందుకని ఫస్ట్ డే నేను ఇక్కడ ఇడ్లీని ప్రిపేర్ చేస్తున్నాను. ఈ ఇడ్లీని ప్రిపేర్ చేసుకోవడానికి కావలసినంత పిండిని ఒక గిన్నెలోకి వేసుకొని ఇందులోకి మీ రుచికి సరిపడా ఉప్పుని వేసుకొని పిండిని కలుపుకోవాలి. ఇక్కడ ఇడ్లీ వేసుకోవడానికి పిండి కన్సిస్టెన్సీ చూసారా, ఈ విధంగా ఉండాలి. మీకు అవసరమైతేనే జస్ట్ 1 టీ స్పూన్ నీళ్ళని వేసుకొని కలుపుకోండి. నాకైతే కరెక్ట్గా సరిపోయింది కాబట్టి నేను ఒక్క చుక్క నీళ్ళు కూడా వేయలేదు. సో ఇలా పిండిని కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇడ్లీ పాత్రను తీసుకొని అందులోకి 1.5 గ్లాసుల నీళ్ళని పోసుకొని ఈ ఇడ్లీ పాత్రను తీసుకెళ్ళి స్టవ్ మీద పెట్టేసి దీన్ని హై ఫ్లేమ్లో ఈ నీళ్ళని మరిగించుకుంటూ ఉండండి. ఈ నీళ్ళు మరిగే లోపల మనం ఇడ్లీ ప్లేట్లను తీసుకొని ఇడ్లీ ప్లేట్లలో కొద్దిగా ఇలా ఒక చుక్క నూనెని వేసుకొని గ్రీస్ చేసుకోండి. ఇలా నూనెని గ్రీస్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పిండిని ఈ ఇడ్లీ ప్లేట్లో పెట్టేసుకొని ఇడ్లీ స్టాండ్లో ఫస్ట్ ఒక ఎంటీ ప్లేట్ని పెట్టుకోండి. ఇలా ఎందుకు పెట్టుకోవాలో కూడా నేను తర్వాత చెప్తాను. ఇలా ఎంటీ ప్లేట్ని పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఇడ్లీ పెట్టుకున్న ప్లేట్ని ఈ ఇడ్లీ స్టాండ్లో పెట్టేసుకోండి. ఇదే విధంగా మీకు ఎన్ని ప్లేట్లు కావాలంటే అన్ని ప్లేట్లలో ఇడ్లీలు పెట్టేసి ఇలా ఎంటీ ప్లేట్ పెట్టుకోవడం వల్ల ఏంటంటే ఒకవేళ మీరు వాటర్ అనేది ఎక్కువగా పోసినా సరే ఇడ్లీ మీదకి వాటర్ రాకుండా మీకు ఇడ్లీ అనేది చక్కగా స్టీమ్ అవుతాయి అన్నమాట. సో కొత్తగా ఇడ్లీలు పెట్టేవాళ్ళు ఈ విధంగా ఈ టెక్నిక్ పాటించారంటే మీకు ఫస్ట్ టైం చేసినా కానీ ఇడ్లీ అనేది చక్కగా వస్తాయి. సో ఇలా ఇడ్లీ స్టాండ్ని సెట్ చేసుకున్న తర్వాత మనం ముందుగా మరిగించుకుంటున్న నీళ్ళల్లో ఈ స్టాండ్ని పెట్టేసుకొని మూత పెట్టేసి ఈ ఇడ్లీలని మీడియం ఫ్లేమ్లోనే ఒక 10 నుంచి 12 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసి మీ చేతిని ఒకసారి తడి చేసుకొని ఇడ్లీని ఇలా టచ్ చేసి చూసారంటే మీ చేతికి పిండి ఏమీ అంటుకోలేదు అంటే ఇడ్లీలు చక్కగా ఉడికిపోయినట్లే. సో ఇప్పుడు ఈ ఇడ్లీ స్టాండ్ని తీసుకొచ్చి పక్కన పెట్టేసుకొని జస్ట్ 1 నిమిషం పాటు అలా వదిలేసేయండి. వెంటనే కనుక ఇడ్లీని తీసేసారంటే మీకు ఇడ్లీ అనేవి
ఇరిగిపోయినట్లు వస్తాయి అన్నమాట. సో అందుకని 1 నిమిషం వదిలేసి 1 నిమిషం తర్వాత ఒక స్పూన్ని తీసుకొని దాన్ని ఈ విధంగా నీళ్ళతో తడి చేసుకొని ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లో నుంచి ఇడ్లీని తీసేసుకోండి. సో ఇడ్లీ చూసారా, రవ్వ వేసినట్లుగా ఎంత బాగా వచ్చాయో చూస్తేనే అర్థమవుతుంది కదా. అలాగే చాలా సాఫ్ట్గా ఉన్నాయి, టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయి. ఈ ఇడ్లీని మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు. నేనైతే పల్లీ చట్నీ అండ్ కరివేపాకు కారంతో సర్వ్ చేసుకుంటున్నాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. సో మనకి ఫస్ట్ డే ఇడ్లీ రెడీ అయిపోయాయి. ఇప్పుడు రెండవ రోజు వచ్చేసి నేను ఇదే పిండితో క్రిస్పీగా దోశని ఎలా వేసుకోవచ్చో చూపిస్తాను. ఈ దోశని వేసుకోవడానికి ఫస్ట్ ఈ పిండిలో నుంచి కావలసినంత పిండిని తీసుకొని ఇందులోకి దోశ క్రిస్పీగా రావడం కోసం 1 టేబుల్ స్పూన్ బొంబాయి రవ్వని వేసుకోండి. అండ్ అలానే 1/2 టేబుల్ స్పూన్ పంచదారని వేసుకోండి. ఇలా పంచదార వేసుకోవడం వల్ల మీకు దోశ అనేది మంచి రంగులో వస్తుంది అనమాట. దోశ తీపిదనం అనేది ఏమీ రాదు, టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. తర్వాత ఇందులోకి మీ రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని ఫస్ట్ నీళ్ళేమీ వేయకుండా ఈ రవ్వ అంతా కూడా చక్కగా పిండిలో కలిసేటట్లుగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి అవసరమైన నీళ్ళని పోసుకొని ఈ పిండిని దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా గరిటె జారుగా కలుపుకోవాలి. ఇక్కడ నేను మీకు పిండి అంతా కూడా కలిపిన తర్వాత చూపిస్తాను, చూసారా, ఇలా ఈ కన్సిస్టెన్సీలో రెడీ చేసుకొని పక్కన. ఇప్పుడు దోశలు వేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక దోశ ప్యాన్ పెట్టుకొని పెనాన్ని మీడియం ఫ్లేమ్లో వేడి చేసుకోవాలి. ఎప్పుడైనా సరే దోశ వేసుకునేటప్పుడు మరీ ఎక్కువ వేడిగా ఉండకూడదు. ఎక్కువ వేడిగా ఉందంటే మీకు దోశ అనేది పెనానికి చుట్టుకుపోతుంది. సో అందుకని మీడియం ఫ్లేమ్లో కొద్దిగా వేడి చేసుకోవాలి. ఇలా వేడైన పెనం మీద కొద్దిగా నీళ్ళని చిలకరించుకొని టిష్యూ పేపర్తో కానీ కాటన్ క్లాత్తో కానీ క్లీన్ చేసేయండి. ఇలా చేశారంటే ప్యాన్ అంతా కూడా ఒకటే వేడిలో ఉంటుందన్నమాట. అప్పుడు దోశ వేసుకున్నారంటే ప్యాన్కి చక్కగా స్టిక్ అయిపోయి దోశ అనేది చక్కగా కుక్ అవుతుంది. సో ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లోకి పెట్టేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పిండిని ఇలా ఒక గరిటెడు వేసుకొని పెనమంతా కూడా స్ప్రెడ్ చేసుకోండి. మీరు ఎంత పలుచగా కావాలంటే అంత పలుచగా ఈ దోశని వేసుకోవచ్చు. దోశని వేసుకున్న వెంటనే మంటని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని దోశ పైన పిండంతా కూడా ఉడికిన తర్వాత ఇలా 1 టీ స్పూన్ నూనెని వేసుకొని దోశ అంతా కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా ఆయిల్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవడం వల్ల దోశ చాలా క్రిస్పీగా వస్తుంది అనమాట. సో ఆయిల్ని ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఈ ప్యాన్ని అటు ఇటు తిప్పుకుంటూ దోశ అంతా కూడా ఈవెన్గా ఎర్రగా కాలే వరకు కాల్చుకోవాలి. సో ఇక్కడ నేను మీకు దోశ అంతా కూడా చక్కగా కాలిన తర్వాత చూపిస్తున్నాను, చూసారా. ఇలా కాలిన తర్వాత సర్వింగ్ ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకోవడం. ఇదే విధంగా మీకు ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశలు వేసేసుకోండి. సో ఇలా వేసుకున్న దోశల్ని మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోండి. చాలా క్రిస్పీగా అండ్ చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఖచ్చితంగా మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూడా ఎంజాయ్ చేస్తారు. సో రెండవ రోజు దోశల పార్ట్ అయిపోయింది. ఇక మూడవ రోజు వచ్చేసరికి నేను ఇదే పిండితో పొంగనాలు అండ్ అప్పాన్ని ప్రిపేర్ చేశాను. ఈ పొంగనాలు అండ్ అప్పాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో కూడా మీతో షేర్ చేసుకుంటాను. సో కావలసినంత పిండిని ఒక గిన్నెలోకి తీసుకొని అందులోకి కొద్దిగా సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, అలాగే సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు కొద్దిగా, సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా, అలాగే మీ దగ్గర ఉంటే కొద్దిగా తురిమిన క్యారెట్ని కూడా వేసుకోండి. అండ్ అలానే 1 టీ స్పూన్ జీలకర్రను కూడా వేసుకోండి. అలాగే కొద్దిగా టమోటా ముక్కలను కూడా వేస్తున్నాను నేను. మీకు ఇష్టమైతే వేసుకోండి, లేదంటే వేసుకోకపోయినా కానీ పర్వాలేదు. ఇవన్నీ వేసుకొని మీ రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని ఈ పిండిని చక్కగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకుంటే మనకి పొంగనాలు వేసుకోవడానికి పిండి రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు పొంగనాలు వేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి ఇలా పొంగనాల ప్యాన్ పెట్టుకొని వేడి చేసుకోండి. ఈ పొంగనాల ప్యాన్ వేడయిన తర్వాత ఇలా ఒక్కొక్క గుంతలో కొద్దిగా నూనెను వేసుకొని ఈ నూనె వేడయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పిండిని ఈ గుంతల్లో 1/2 వంతు వరకు వేసుకోండి. మరీ ఫుల్గా వేసుకున్నారంటే ఇవి పొంగుతాయి అన్నమాట. సో అందుకని 1/2 వంతు వరకు వేసుకొని వీటిని లో టు మీడియం ఫ్లేమ్లోనే చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఒకవైపు చక్కగా కాలిన తర్వాత మళ్ళీ వీటిని రెండో వైపుకు కూడా తిప్పుకొని రెండో వైపు కూడా చక్కగా కాల్చుకున్నారంటే మనకి ఎమ్మీగా టేస్టీగా పొంగనాలు కూడా రెడీ అయిపోయాయి. ఇప్పుడు ఇదే పిండితో
ఆల్రెడీ మనం కలిపి పెట్టుకున్న పిండి ఉంది కదా, అంటే ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కలిపి పెట్టుకున్నాం కదా, ఈ పొంగనాలు వేసిన పిండి మిగిలింది. సో అదే పిండితో నేను అప్పం కూడా వేసాను. ఈ అప్పం వేసుకోవడానికి ఫస్ట్ ఇలా అప్పం ప్యాన్ పెట్టుకొని ఆయిల్తో ఇలా గ్రీస్ చేసుకోవాలి. ఇలా గ్రీస్ చేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని ఇలా వేసుకొని దీన్ని లో టు మీడియం ఫ్లేమ్లో మూత పెట్టుకొని చక్కగా లోపల వరకు ఉడికే వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత దీన్ని మళ్ళీ రెండో వైపుకి కూడా తిప్పుకొని రెండు వైపులు కూడా చక్కగా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లో తీసుకొని దీన్ని అల్లం చట్నీతో ట్రై చేసి చూడండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. అల్లం చట్నీ రెసిపీ కావాలంటే మన ఛానల్లో ఉంది, ఒకసారి చెక్ చేయండి. వీలైతే నేను డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను. సో మనకి మూడో రోజు పొంగనాలు అండ్ అప్పంతో అయిపోయింది. ఫస్ట్ రోజు ఇడ్లీ ప్రిపేర్ చేసేసుకున్నాం, రెండో రోజు క్రిస్పీ దోశ ప్రిపేర్ చేసేసుకున్నాం, మూడో రోజు పొంగనాలు అండ్ అప్పం ప్రిపేర్ చేసేసుకున్నాం. ఇక నాలుగో రోజు వచ్చేసి నేను ఇదే పిండితో ఊతప్పాన్ని ప్రిపేర్ చేశాను. ఊతప్పాన్ని ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సినంత పిండిని తీసుకొని అందులో రుచికి సరిపడా ఉప్పు, అవసరమైతే కొద్దిగా నీళ్ళని వేసుకొని కలిపేసుకొని ఇలా కొద్దిగా మందపాటి దోశలాగా వేసేసుకొని దీని మీద సన్నగా తరిగిన ఉల్లిపాయ కొద్దిగా, సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా, అలాగే సన్నగా తరిగిన టమోటా కొద్దిగా, తురిమిన క్యారెట్ కొద్దిగా వేసుకొని దీనిపై నుంచి కొద్దిగా ఆయిల్ని వేసుకొని గరిటతో ఇలా ప్రెస్ చేసుకున్నారంటే మీకు ఇవన్నీ కూడా చక్కగా అతుక్కుపోతాయి. ఇలా అతుక్కున్న తర్వాత ఇప్పుడు దీన్ని లో టు మీడియం ఫ్లేమ్లోనే చక్కగా కాల్చుకోవాలి. ఇది ఒకవైపు చక్కగా కాలిన తర్వాత రెండో వైపుకి తిప్పుకొని రెండో వైపు కూడా చక్కగా కాల్చేసుకోండి. ఇలా కాల్చేసుకున్నారంటే మనకి ఎమ్మీగా ఊతప్పం కూడా రెడీ అయిపోయింది. సో ఊతప్పం అయిపోయింది కదా. సో మీరు కావాలంటే ఇదే పిండితో పునుగులను కూడా వేసుకోవచ్చు. పునుగులు వేసుకోవడానికైతే కావలసినంత పిండిని గిన్నెలోకి తీసుకొని అందులోకి పునుగులు వేసుకోవడానికి సరిపడా కన్సిస్టెన్సీ వచ్చే వరకు కొద్దిగా మైదా పిండిని వేసుకొని కలుపుకున్న తర్వాత కొద్దిగా జీలకర్ర అండ్ రుచికి సరిపడా ఉప్పు వేసేసుకొని మామూలుగా పునుగుల పిండి ఎలా అయితే ఉంటుందో ఆ విధంగా ఆ కన్సిస్టెన్సీలో కలుపుకొని ఇలా పునుగులు కూడా వేసుకోవచ్చు. మీరు కావాలంటే చెప్పాను కదా ముందుగానే, ఇదే పిండితో మసాలా దోశ, ఎగ్ దోశ, ఆనియన్ దోశ, ఇలా రకరకాలుగా దోశలు వేసుకోవచ్చు. మీరు ఒక్కరోజు ఈ ఒక్క పిండిని ప్రిపేర్ చేసి పెట్టుకున్నారంటే 7 రోజుల పాటు మీ ఫ్యామిలీ మెంబర్స్కి రకరకాలుగా టిఫిన్ చేసి సర్ప్రైజ్ చేయొచ్చు. సో వాళ్ళు కూడా చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు. రోజుకొక రకం టిఫిన్ తింటే చాలా చాలా టేస్టీగా ఉంటాయి కదా. కానీ రోజుకొక రకం ప్రిపేర్ చేసుకోవాలంటే మనం రోజుకొక బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోవాలి. అలా ప్రిపేర్ చేసుకోవడం అంటే చాలా కష్టం కదా. అలా కాకుండా ఇలా ఒక్కరోజు ఒక బ్యాటర్ని ప్రిపేర్ చేసేసుకొని వారం రోజుల పాటు మనకు నచ్చిన టిఫిన్ని ప్రిపేర్ చేసి మన ఫ్యామిలీ మెంబర్స్కి ఇవ్వచ్చు. చాలా చాలా ఎంజాయ్ చేస్తారు. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. ట్రై చేసిన తర్వాత మీకు నచ్చితేనే నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. వీడియో కొంచెం లెంతీ అయింది, ఎందుకంటే చాలా రకాలు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, అర్థం చేసుకుంటారనుకుంటున్నాను. సో మీరు ట్రై చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అలాగే మరిన్ని ఎమ్మీ టేస్టీ రెసిపీస్ కోసం పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న గంటను కూడా నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.